హలో అండి. ఈరోజైతే నేను ఒక కొత్త మసాలా పౌడర్ అయితే కనుగొన్నాను. సో, ఈ మసాలా పౌడర్ అయితే చికెన్ ఆర్ మటన్ ఫ్రైస్‌కి అయితే చాలా బాగుంటది. నేనైతే దీన్ని ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మీరు కూడా ట్రై చేయండి. సో, దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రాసెసు ఎలా చేయాలో అన్నీ చెప్తాను. ఫుల్ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఈ మసాలా పౌడర్‌కి కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ మీద ఉన్నాయి. అన్నీ పక్కా కొలతలతో తీసుకొని ఒక సెపరేట్ ప్లేట్‌లో పెట్టుకొని పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఈ మసాలా మిశ్రమాన్ని అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టకపోతే మాడిపోతది. టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ మీరు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి. సో, పక్కాగా లో ఫ్లేమ్‌లో పెట్టి స్లోగా ఫ్రై చేయండి. ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకైతే ఒక అరోమా స్మెల్ అయితే వస్తుంది. సో, అప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పుడు బాగా ఫ్రై అయినట్టు. సో, దాని తర్వాత మిక్సీ జార్‌లోకి ఏసుకోవడమే. సో, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. సో, పౌడర్ అయితే చాలా సాఫ్ట్‌గా అవ్వాలండి. లేకపోతే టేస్ట్ అయితే ఉండదు మళ్ళీ. మళ్ళీ మీ ఇష్టం. సో, బాగా గ్రైండ్ చేసుకొని బాగా సాఫ్ట్‌గా అయిన తర్వాత మీరు ఒక కంటైనర్‌లో ఆర్ గాజు పాత్రలో స్టోర్ చేసుకోండి. ఒక 2-3 మంత్స్ ఉంటది. ఈ మసాలా యూజ్ చేసి నేనైతే చికెన్ ఫ్రై చేశానండి. చాలా బాగొచ్చింది. టేస్టీ కూడా ఉంది. ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.